యోగాంధ్ర కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్నాయి. యోగా విశిష్టత తెలిపేలా సామూహిక యోగాసనాలు వేయిస్తున్నారు. శిక్షకులు చెప్పిన విషయాలను అందరూ పాటించాలని అధికారులు సూచిస్తున్నారు. మరి అనేక మంది సంఘ అధ్యక్షులు, సహకార సంఘాలు కానీ, మహిళా సంఘాలు కానీ అంతర్జాతీయ యోగా దినోత్సవానికి సన్నాహకంగా రాష్ట్రంలో యోగాంధ్ర కార్యక్రమాలు ఉత్సాహంగా సాగుతున్నాయి. శ్రీకాకుళం జిల్లా పెద్దగనగల్లవానిపేట సముద్ర తీరంలో వేల మంది యోగాసనాలు వేశారు. ఎమ్మెల్యే శంకర్, కలెక్టర్ స్వప్నిల్ దినకర్ కూడా మత్స్యకారులతో కలిసి యోగా చేశారు. సముద్ర తీరంలో శిక్షకులు చెప్పినట్లు వేల మంది ఆసనాలు వేశారు. మత్స్యకారు కోసం యోగా ఎందుకు పెట్టాలి? వాళ్ళు ముందుగానే ఫిట్ ఉంటారు, ప్రతిరోజు వేటకి వెళ్తారు, స్విమ్మింగ్ కూడా చేస్తారు. అయినా సరే యోగా మన మత్స్యకారు కోసం ఎందుకు అంటే మనసు శాంతి కోసం. ఫిజికల్ ఫిట్నెస్ ఒకటి ఉంటుంది, అది మీ అందరికీ ఇంచుమించుగా ఉంది. బట్ కానీ మనసు శాంతిగా, ఒక మెంటల్ పీస్గా మనం ఉండాలి అంటే ఖచ్చితంగా ఇది ప్రతిరోజు ఒక అరగంట, ఒక 40 నిమిషాలు మాత్రమే. మీ దగ్గర ఒక కురవాళ్ళ దగ్గర యూట్యూబ్లో, మొబైల్ ఫోన్లో యూట్యూబ్ కూడా చూస్తూ మీరు ఇది చేయవచ్చు. ఇది కాకుండా మన ట్రైనర్స్ కూడా విలేజ్ వారీగా మనం కొన్ని పెట్టడం జరిగింది. సో దయచేసి వాళ్ళు కూడా అడిగి మీరు ప్రతిరోజు ఒక అరగంట 40 నిమిషాలు మీరు ఇస్తే అందరూ చాలా మెంటల్గా ఫిట్ అవుతారు. యోగా అంటే శరీరం, శ్వాస, మనసు, ఈ మూడింటి కలయికే యోగా. ఇది చేసేటప్పుడు ఈ మూడు కలుస్తాయి కనుక మనకు మనసు ప్రశాంతతనిస్తుంది. దీన్ని కనుక మనం రోజు మన ఇంట్లో చేసుకోగలిగితే తప్పకుండా మనకి ఆరోగ్యమైనటువంటి శరీరం, ఆనందమైనటువంటి మనశ్శాంతి లభిస్తుందని నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ జై హింద్. అంబేద్కర్ కోనసీమ జిల్లా సకినేటిపల్లి మండలం అంతర్వేది బీచ్లోనూ వేల మందితో యోగా నిర్వహించారు. వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు, ప్రజలు ఆసనాలు వేశారు. జాయింట్ కలెక్టర్ నిశాంతి యోగా ప్రాధాన్యతను వివరించారు. ఇప్పుడు నెమ్మదిగా అందరూ వెనక్కి పోగి ఆకాశాన్ని చూడండి. బెండ్ బ్యాక్ అండ్ స్లో. విజయవాడ బీఆర్టీఎస్ రోడ్డులో కార్మికులు యోగాభ్యాసం చేశారు. యోగా మన ఘన వారసత్వ సంపద అని, ప్రతి ఒక్కరూ తమ రోజువారీ కార్యక్రమాల్లో మొదటి అంశంగా చేసుకోవాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశే అన్నారు. ఆయుష్, పర్యాటకం, వైద్యారోగ్య శాఖల ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా రోజు యోగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని కలెక్టర్ తెలిపారు. ప్రతిరోజు వాళ్ళు యోగా ప్రాక్టీస్ చేసుకుంటూ ఈ కామన్ యోగా ప్రోటోకాల్ని వాళ్ళు చేసే పనిలో ప్రొడక్టివిటీ పెంచుకుంటూ వాళ్ళు ఆరోగ్యంగా ఆనందంగా ఉండడానికి ఇది దోహదపడుతుందని భావిస్తున్నాము. మన జిల్లాలో 10 లక్షల మందికి యోగా నేర్పించి బై జూన్ 21, 2025 నాటికి వాళ్ళందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండడానికి యోగాంధ్ర కార్యక్రమ సంకల్పం